జగన్ 2.0 అని ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా. ప్రజలే నా బలం, పార్టీ క్యాడరే నా బలగం. పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా ఇచ్చినట్టు ఒక వార్తను రాసింది. వరుసగా 2 ఏళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజు సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలను ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏ రోజు తప్పలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెప్తున్నాను. వైఎస్ జగన్ నిన్న చెప్పిన పరిస్థితి. పార్టీ విజయవాడలో ఒక కార్యకర్తల సమావేశం పెట్టిండు. కార్యకర్తల కోసం ఎట్లా చేస్తానో ఇక చూపిస్తా నేను అని చెప్పిండు. 2.0లో ప్రజలే నా బలం, పార్టీ క్యాడరు కార్యకర్తలు నా బలగం, ఆ రెండింటిని వదులుకోనని చెప్పి ఆయన చెప్పిండు. మరలా మనం అధికారంలోకి రాబోతున్నాం, గెలవబోతున్నాం అనే ఒక భరోసాని కార్యకర్తలకు ఇచ్చిండు. చేసిందే చెప్పినం, చెప్పిందే చేసినం అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పింది. ఈసారి జగనన్న 2.0 జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా మేలు చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలోనూ మొట్టమొదటి ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసమే తాపత్రయపడ్డా, వారి కోసమే నా టైం కేటాయించా, ప్రజల కోసమే అడుగులు వేశా. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశా, కార్యకర్తల బాధలను గమనించా, వారి అవస్థలను చూశా. ఆ కార్యకర్తలకు మీ జగన్ అండగా ఉంటాడు అని చెప్పి ఒక ఎమోషనల్గా మాట్లాడిండు ఆయన. ఈసారి జగనన్న 2.0 ఎట్లా ఉండబోతుంది, కార్యకర్తలకు ఎట్లా మేలు చేయబోతుండు, 1.0లో వాస్తవంగా కార్యకర్తల్ని కాస్త పట్టించుకోకపోవచ్చు, ప్రజల్ని టార్గెట్గా ప్రజలకి చేయాలి ఎక్కువ అనే తపనలో నేను కొంత నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ టైం చూస్తారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని, పార్టీ క్యాడర్ని ఏ విధంగా ఇబ్బంది పడతారు నేను కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళు పడుతున్న అవస్థలని, కార్యకర్తలు వాళ్ళు పడుతున్న అవస్థలు, వాళ్ళు పడుతున్న కష్టాలకి నేనున్నా అండగాని ఆయన ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు. దీంట్లో మొత్తం ఆయన నిన్న మాట్లాడిన ఎపిసోడ్ మొత్తం చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా లేకపోతే పశ్చాత్తాపడుతుండా అని ఒక డౌట్ వస్తుంది. వ్యూహాత్మకం ఏంటంటే పార్టీలో ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వెళ్తున్నారు, పార్టీకి రాజీనామా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన, కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి, కుటుంబ బంధుత్వం కూడా ఉంది. అట్లాంటి వ్యక్తి కూడా రిజైన్ చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. విజయసాయిరెడ్డి నెంబర్ 2 అనుకుంటున్న వ్యక్తి రిజైన్ చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. మళ్ళీ నిన్న మొన్న షర్మిలాని కలిసిండు. ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్లు, అధికారం ఉన్నప్పుడు 1, 2, 3గా మెలిగిన వాళ్ళు కూడా ఇలా పార్టీకి దూరం అవుతున్నారు. పార్టీ క్యాడర్లో ఒక రకమైన నిర్వేదము, ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కాబట్టి ఆందోళనని పోగొట్టడానికి వ్యూహాత్మకంగా మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చి ఒక పార్టీ క్యాడర్ నేను ఎట్లా చూసుకుంటా అని ఒక భరోసాని ఇచ్చిండా. దీంతోనేమైందంటే పార్టీ నుంచి బయటికి పోయే నాయకులుని కట్టడి చేయటం, ఒకవేళ నాయకులు పోయినా కార్యకర్తలు కదలకుండా ఉండటం కోసం ఒక వ్యూహం. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో, ఆ ఇబ్బందులకు నేను అండగా ఉన్నా అంటే కొంత కార్యకర్తల ధైర్యం చెప్పే ప్రయత్నం ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం పశ్చాత్తాపం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కార్యకర్తలను సరిగా పట్టించుకోలేకపోయినా అనే ఒక ఆందోళన ఆయనలో, ఒక పశ్చాత్తాపం అనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలని ఎట్లా చూసుకుంటున్నాం భవిష్యత్తులో చూదురు, మొన్న జరిగిన పరిపాలనలో కాస్త నిర్లక్ష్యం చేసిన అనేది ఆయన ఉద్దేశం. ఏంటంటే మొత్తం నవరత్నాలు కానీ ఏ స్కీమ్ పెట్టినా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ పెట్టిండు, ప్రజల అకౌంట్లలో పైసలు పడేటట్టు. ప్రజల్ని ఏదైతే లబ్ధిదారులని ఎంపిక చేసే దాంట్లో కూడా ఆ గ్రామ నాయకులు కానీ, మండల నాయకులు పాత్ర లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేశారు. దానివల్ల ఏమైందంటే ప్రజలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు కనెక్టివిటీ దిగిపోయింది అనేది ఇప్పుడు అర్థమైనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అట చేయట్లే. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన పేర్లే లబ్ధిదారులుగా ఉంటాయి.
వాళ్ళ మాట తీసుకోకుండా ఏ పని ఏ పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లేదు. డైరెక్ట్‌గా ప్రజలకి, ప్రభుత్వానికి యాక్సెస్ ఉంది. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యాక్సెస్ ఉంది తప్ప మధ్యలో ఉన్న నాయకులకి యాక్సెస్ లేదు. దాంట్లో భాగమే గ్రామ వాలంటీర్ గాని, గ్రామ సచివాలయాలు గాని వచ్చినియి. దానివల్లనే కొంత కార్యకర్తల నాయకుల్లో అసలు మాకేముంది మేమింత కష్టపడి గెలిపిస్తే, మా పాత్ర లేకుండా, మా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాక అనే ఒక నిర్వేదము ఉంది వాస్తవంగా. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం కూడా 2019లో ఎట్లయితే భుజాల మీద యేసుకొని గెలిపించారో, 2024 ఎన్నికల్లో అంత స్థాయిలో కష్టపడలే. కొంత వాళ్ళు కూడా అసంతృప్తి, మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండు, పట్టించుకోలేదనే ఒక ఇదుంది. ఈటన్నిటికి చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగానే మాట్లాడిండా? లేతే కొంత పశ్చాత్తాపం గూడా ఉందంటే ఈ 2 ఉన్నట్టే అనిపిస్తుంది. వ్యూహం ఉంది, పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపం ఉంది అంటేనే కింద కార్యకర్తలు నమ్ముతారు. ఎట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డికి ఈ వర్గాలు ఎట్లయితే లాస్ట్ టైం జరిగిన 2024 ఎన్నికల్లో కార్యకర్తలు గాని, నాయకులు గాని, సొంత సామాజిక వర్గం గాని ఎట్లయితే కొంత అసంతృప్తితోని పనిచేసినాయో, చంద్రబాబు నాయుడు గారికి అంత తృప్తిగా పనిచేసినాయి. ఆయన సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం మొత్తం కూడా యూఎస్‌లో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో అబ్రాడ్‌లో ఉన్నోళ్ళంతా వచ్చి ఇక్కడ దిగారు. వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మావోడు గెలవాలని కష్టపడ్డరు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కష్టపడలే. ఇయన్నీ గమనించినట్టు మొత్తానికైతే ఒక పశ్చాత్తాపం వ్యక్తం చేసిండు. 2.0లో ఎట్లా నేను పని చేస్తానో కార్యకర్తల కోసం చూద్దురని. ఇది కొంత అయితే వ్యూహాత్మకంగా వర్కౌట్ అయింది. కింద కార్యకర్తలు చెదరరు. ఇప్పటివరకి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసి బయటికి పోతున్న నాయకులు, పెద్ద నాయకులు పోయారు గానీ కార్యకర్తలు డ్యామేజ్ కాలే. గ్రామాలలో, మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎక్కడా కూడా చెక్కు చెదరలే. దానికి కారణం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఇస్తానన్న స్కీములు ఇయ్యకపోవటం, అది తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటివి ఇయ్యకపోవటం, ప్రజల్లో ఒక చర్చ నడవటం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి పోల్చుకుంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకునేది కొంత వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లా వచ్చేది, టైంకి టంచనగా అకౌంట్లలో పడేది, బటన్ నొక్కేది. ఆ బటన్ నొక్కుతుండు నేనొస్తే ఏదో చేస్తా అని సంపదని సృష్టించి పంచుతా అని వచ్చి సంపద లేదు, మను లేదని ఒక చర్చ నడుతుందట గ్రామాలలో. ప్రజల్లో, సామాన్య ప్రజల్లో, మహిళలలో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఈ చర్చ ఎప్పుడైతే వచ్చిందో, కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్‌గా జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చినట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకోవడం స్టార్ట్ అయినట్టే. చంద్రబాబు నాయుడు మాటలు మనం నమ్మి మోసపోయినాం అనే ఒక చర్చ నడుస్తున్నట్టు అర్థమైంది. ఇది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్ని కాస్త స్టేబుల్‌గా ఉండటానికి ఒక ఆయుధమైంది. ఇది మొత్తానికైతే జరుగుతుంది.